మాస్ మహారాజా రవితేజకు సక్సెస్ వచ్చి చాలా ఏళ్ళయింది. దాంతో ఆయన ఒక హిట్ వస్తే బాగుండునా అని ఫ్యాన్సే కాదు, సినిమా రంగంలోని వారు కూడా కోరుకుంటున్నారు. అలాంటి సమయంలో కాస్తంత భిన్నంగా ఇరుముడి ప్రచార చిత్రాలు ఉండడంతో ఈ మూవీతో రవితేజకు తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం గ్యారంటీ అని అంతా అనుకుంటున్నారు. మరి వారు ఆశించినట్టుగా సినిమా ఉందా లేదా తెలుసుకుందాం. అది ఉత్తరాంధ్రలోని ఓ పల్లె, పేరు పొల్లూరు. ఆ గ్రామంలో అరటి చెట్లను పండిస్తూ ఆటో నడిపే త్రినాథరావు అంటే రవితేజ ఒక్కగానొక్క కూతురు, ఆమె మణెమ్మ నక్షత్ర. తన భార్య కావేరి, ప్రియా భవానీ శంకర్ యాక్ట్ చేశారు. తన భార్య కావేరి కోరిక మేరకు త్రినాథ్ అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత కూతురు పుడుతుంది. అందుకే కూతురంటే త్రినాథరావుకు అయ్యప్ప స్వామంత ప్రేమ. అయితే అతనికి తాగుడనే వ్యసనం ఉంటుంది. తాగినప్పుడు ఎవరు ఏం చెప్పినా బుర్రకెక్కించుకోడు. తన కళ్ళు ముందు ఏదైనా అన్యాయం జరిగితే ఎంతవరకైనా వెళ్ళిపోతాడు. అదే ఊరిలో ఉండే గురుస్వామి అంటే సాయి కుమార్ ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఆయన కూతురు గాయత్రిని కూడా త్రినాథ్ సొంత కూతురులాగానే చూసుకుంటాడు. 6వ తరగతికి వచ్చిన తన కూతురు మణిమను గాయత్రితోనే పట్నంలోని హై స్కూల్ కు పంపుతాడు. అయితే అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఏదో జరగకూడని జరుగుతుంది. అక్కడ చదువుకునే 4 అమ్మాయిలు రకరకాల కారణాలతో చనిపోతారు. వారి మరణాలకు కారణం ఏమిటి? అదే స్కూల్లో చదువుకోవడానికి వెళ్లిన త్రినాథరావు కూతురుకు ఎలాంటి అనుభవం ఎదురైంది? తన కళ్ళు ముందు ఏది జరిగినా తండ్రికి వెంటనే చెప్పేసే మణమ్మ అక్కడ దారుణాన్ని ఎందుకు వెంటనే చెప్పలేకపోయింది? దాని పర్యవసనం ఏమిటి అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్తున్నారు. పాటల్లో ఒక పాట తప్ప మిగిలిన పాటలన్నీ చాలా బాగున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఫైట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. కూతురు సెంటిమెంట్ తో సినిమా అద్భుతంగా ఉందని, కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా అని చెప్తున్నారు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.